విశ్వనగరం హైదరాబాద్ లో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ తయారీ యూనిట్ ను మహారాష్ట్ర పోలీసులు ఛేదించారు. చెర్లపల్లిలో వాగ్దేవి ల్యాబ్ లో టన్నుల కొద్ది ఉత్పత్తి అవుతున్న డ్రగ్స్ కు పోలీసులు తెరదించారు. హైదరాబాద్ నలుమూలలా విస్తరించి ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమతి లేని కెమికల్ ఫ్యాక్టరీలపై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ మహానగరంలో దేశాభివృద్ధికి తోడ్పడే పరిశ్రమలతో పాటుగా యూత్ ను నాశనం చేసే డ్రగ్స్ తయారు చేసే దుర్మార్గులు కూడా తయారయ్యారు. సిటీ నలుమూలలా విస్తరించి ఉన్న పారిశ్రామిక వాడల్లో వందల సంఖ్యలో కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో అనేకం ఎలాంటి అనుమతులు లేకుండా అధికారుల కళ్ళుగప్పి కొనసాగుతున్నాయి. చెర్లపల్లిలోని వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీలో మహారాష్ట్ర పోలీసులు ఎంట్రీ ఇచ్చి హైదరాబాద్ పోలీసులు ఉలిక్కి పడేలా చేశారు. దీంతో నగరంలో అనుమతి లేని కెమికల్ ఫ్యాక్టరీలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. చెర్లపల్లిలోని వాగ్దేవి పరిశ్రమలో మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్న ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. పరిశ్రమలో 11.58 కోట్ల విలువైన 5.96 కిలోల మెఫిడ్రిన్, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో హైదరాబాద్లోని డొంక కదిలింది. చెర్లపల్లి ఘటనతో మేల్కొన్న తెలంగాణ పోలీసులు ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకుని కంపెనీలను తనిఖీ చేస్తున్నారు. చెర్లపల్లి, నాచారం, జీడిమెట్ల, పాషమైలారంలో అనుమతులు లేని కంపెనీల వివరాలు రాబడుతున్నారు. చెర్లపల్లి ఫేజ్ 5 లోని నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ పై ఆకస్మిక దాడి చేయగా డ్రగ్స్ తయారీ యూనిట్ బయటపడింది. దీని యజమాని ఓలేటి శ్రీనివాస్ విజయ్, ఇతడి సహాయకుడు తానాజీ పండరీనాథ్ పట్వారీలను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రామ్నగర్ కు చెందిన ఓలేటి శ్రీనివాస్ విజయ్ వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేసి ఫార్మా ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు అందరినీ నమ్మించాడు. కానీ అతను ఉత్పత్తి చేసేవి డ్రగ్స్ అని పోలీసుల దాడితో బయటపడింది. ఫార్మా ఉత్పత్తుల పేరుతో వాగ్దేవి ల్యాబ్ లో చట్టవిరుద్ధంగా నిషేధిత రసాయనాలతో మెఫిడ్రిన్ డ్రగ్ తయారు చేస్తున్నారు. ఇదే విధంగా ఇతర ల్యాబ్స్ లో కూడా ఏమైనా జరుగుతోందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.